ఇక మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ వర్షాలు వరదల కారణంగా మంత్రి గడ్డం వివేక్ జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యలపై ఇప్పటికే ₹1 కోటి మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. అత్యధిక నిధులు మంజూరుకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖల జిల్లా అధికారులతో మెదక్ జిల్లా భారీ వర్షాలు వరదలు సహాయక చర్యలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వలన మెదక్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. 40 సంవత్సరాలలో మెదక్ జిల్లాలో ఇంత మేరకు అత్యధిక భారీ వర్షపాతం చూడలేదన్నారు. Four mandals more than 200 mm sir. So దీంట్లో కూడా మనకి హవేలీ గన్పూర్లో 300 mm కంటే ఎక్కువ కూడా వచ్చింది సార్. సో మోస్ట్లీ మనకి హవేలీ గన్పూర్ మండల్ చాలా హెవీలీ ఎఫెక్టెడ్ మండల్ ఉంది సార్. హవేలీ గన్పూర్ తర్వాత కూడా మనకి పాపన్నపేట ఒకటి, నిజాంపేట ఒకటి, సో ఇవన్నీ కూడా శంకరంపేట, రామయ్యంపేట కూడా హెవీలీ ఎఫెక్ట్ అయ్యింది సార్. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు SDRF టీమ్స్ ఒక 3 టీమ్స్ మన దగ్గర ఉన్నాయి సార్. 40 పర్సనల్ ఉన్నారు. ఎక్కడైతే బ్రీచెస్ అయినా బ్రిడ్జెస్ ఇక్కడ అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా హై ఏరియాస్కి షిఫ్ట్ చేయడము, వాళ్ళందరికీ ఏదైతే సహకరించాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ పాట్నా. నాకు ఫోన్ వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్ గారితో కూడా మాట్లాడాను. ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ 1 crore రిలీఫ్, కానీ అది సరిపోదు. ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు, వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది. అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే, బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు, హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు, అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు. కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు రోప్తోనే రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎక్సెప్ట్ దీస్ 2 ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో, అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం.